శ్రీమాత్రే నమ. కుంభరాశి వారు ఈ వారంలో మీరు ఏ పని చేపట్టినా కూడా దానికి మీకు కావలసిన వాళ్ళే అడ్డు తగిలి ఆ పని పూర్తి కాకుండా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా సొంత వారితోనే కష్టాలు ఇబ్బందులు ఎదుర్కోవడం, వారితో పోటీ ఎదుర్కోవడం, చివరికి వాళ్ళకే విజయం రావడం కూడా సాధిస్తూ ఉంటుంది. మీరు మంచి చేద్దాం అనుకున్నా కూడా ఇతరులు దాన్ని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం అన్నది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. సాధారణంగా రాశిలో రాహు సంచరిస్తున్నప్పుడు, లేదు జన్మజాతకంలో మీ యొక్క జన్మరాశిలో రాహు ఉన్నప్పుడు మీరు ఏ పని తలపెట్టినా ఎదుట వాళ్ళకి అది మీ స్వార్థం కోసం చేస్తున్నట్టే అనిపిస్తూ ఉంటుంది. అయితే మీరు మాత్రం ఎదటవారి శ్రేయస్సు కోసమే మీరు ప్రయత్నం చేస్తుంటారు. వారికి ఏదో ఉద్యోగం ఇప్పిద్దాం అనుకుంటారు, కానీ వాడు ఇంకో రంగా అనుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో సాధ్యమైనంత వరకు తనకు మాలిన ధర్మం చేయకుండా మీ పనులు మీ వరకు చేసుకుంటూ మీ భార్య మీ పిల్లలు అని ఆలోచించినప్పుడే మీరు కొంతవరకైనా మీ కుటుంబానికి న్యాయం చేసిన వాళ్ళు అవుతూ ఉంటారు. ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఆలోచించండి. 6వ స్థానంలో వచ్చినటువంటి రవి గురువు కుటుంబ సభ్యులతోనే పోటీ ఎదుర్కోవలసి వస్తుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని అనారోగ్యపరమైన ఇబ్బందుల కారణంగా కొంత హెల్త్ పరమైన ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అది సాధారణంగా ఈ ఏజ్ని బట్టి కూడా శని 3rd టైం ట్రాన్సిస్ట్ అవుతున్న వాళ్ళకి హెల్త్ పరమైన చికాకులు, బంధువులతో విరోధాలు జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంతవరకు జాగ్రత్త పడడం మంచిది. అయితే ఇది విద్యార్థులు లాంటి వాళ్ళకి, నిరుద్యోగులు లాంటి వారికి సక్సెస్ అన్నది సంపూర్ణంగా రావడం జరుగుతుంటుంది. అంటే మీ ప్రత్యర్థులు ఎంత బలమైన వారు అయినప్పటికీ కూడా ఆ పోటీలో మీరు వ్యక్తిగతంగా విజయం సాధించడానికి కూడా ఈ 6వ స్థానంలో రవి మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. ఇక ధనస్థానంలో శని భగవానుడు ఏంటంటే మీరు మీ కుటుంబ అవసరాలు తీర్చడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే పిల్లల్ని చదివించడానికో, ఇలా పిల్లలకి పెళ్లి చేయడానికో, వాళ్ళ అవసరాలకు మీరు సరిగ్గా ఫుల్ఫిల్ చేయలేకపోతుంటారు. ఈ కారణం వల్ల ఏంటంటే కొంత ధనం సంపాదించే విషయంలో కుటుంబాన్ని విడిచిపెట్టి దూర ప్రాంతం వెళ్ళే అవకాశం లాంటిది వస్తే అది 100% మీకు కొంతవరకు కొత్త అవకాశాలని, కొత్త అభివృద్ధిని ఇవ్వడానికి కారణమవుతుంటుంది. బట్ ఏదైనా కుటుంబపరమైన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఆరోగ్యపరంగా కొంతమంది కొంత ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇక మనకి ప్రధానంగా కలిసి వచ్చే గ్రహం ఏంటంటే బుధుడు. 5వ స్థానంలో బుధ గ్రహం ఏంటంటే వృత్తిపరంగా కొన్ని చేంజెస్ ఇచ్చినప్పుడు కూడా అది మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మీ యొక్క ఆలోచనలకి, మీ అలవాట్లకి ప్రాధాన్యత ఇస్తూ మీకు ఏదైతే ఇష్టం ఉందో అటువంటి వృత్తిలోకి మారడానికి కూడా పంచమంలో బుధుడు మీకు సహకరించడం జరుగుతుంది. ఇది విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఉన్నత విద్య అవకాశాలు, సమయానికి జ్ఞాపక శక్తి పెరగడం, మీలో ఉన్నటువంటి టాలెంట్ ఇవన్నీ కూడా బాగున్నాయి. కుజుడు 4వ స్థాన సంచారం ఒక విధంగా గృహంలో అంత అనుకూలమైన పరిస్థితులు ఉండవు. అటు కుటుంబ విషయాల్లో, కుటుంబ స్థానంలో శని 4వ స్థానం అంటే హ్యాపీ హోము, మీ పర్సనల్ విషయాల్లో అనుకూలత లేకపోవడం, రకరకాలుగా మానసిక అశాంతి ఎదురవుతూ ఉంటుంది. ఎప్పుడు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోదాం అన్న విషయంలోనే ఈ సమస్యలు మీకు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి. బట్ ఏదైనా ఈ సమయంలో మీకు సప్తమంలో ఉన్నటువంటి కేతువు, అలాగే భాగ్యాధిపతి శుక్రుడు సప్తమంలో ఉండడం వల్ల ఏదైనా ఒక ప్రశాంతంగా కొన్ని రోజుల పాటు ఒక దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రంలో కానీ, ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో కానీ కొన్ని రోజులు స్టే చేయడం వల్ల మీ మనసులో ఉన్నటువంటి బాధలు, చికాకులు, అల్లకల్లోలం అంతా తగ్గి ఒక ప్రశాంత వాతావరణం ఏర్పడడానికి కూడా కొంతవరకు అవకాశం ఉంది. కాబట్టి వీలైతే కుటుంబానికి, పరిస్థితులకి, బాధ్యతలకి దూరంగా కొన్ని రోజుల పాటు ఏదైనా ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో మీరు గడపడం వల్ల మీకున్నటువంటి చాలా సమస్యలకి పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. బట్ అది అందరి విషయంలో కాదు, వాళ్ళు ఏజ్ని బట్టి, ప్రస్తుతం మీ జన్మజాతకంలో జరుగుతున్నటువంటి దశలను బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప ఇది కామన్గా కొంతవరకు ఎవరికైతే 3rd టైం ఏలినాడు శని జరుగుతుందో వాళ్ళకి ఇది ఎక్కువగా వర్తిస్తుంది. ప్రస్తుతం ఈ గ్రహస్థితి, గోచార గ్రహస్థితి ప్రకారం మనకి గురుమౌఢ్యం జరుగుతుంది. దానివల్ల శుభకార్యాలు వాయిదా వేసుకోవాలి, కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు, కొత్తగా ఇల్లు మారడం కూడా చేయకూడదు. అలాగే ఈ శుక్రుడు కేతువుతో కలిసి ఉండడం వల్ల
ఆర్థిక పరంగా రొటేషన్ ఇబ్బంది పడడం, స్త్రీలకు అనారోగ్యం, స్త్రీలతో విరోధం, అంటే ప్రధానంగా ఈ గ్రహాలు రెండు కూడా ప్రస్తుతం ఈ గురువు శుక్రుడు కూడా ఈ కేతువు అలాగే మౌఢ్యం వల్ల మనకి సాధారణంగా మనీ రొటేషన్స్ ఆగిపోయినాయి. శుభకార్యాలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి ఇబ్బందుల నుంచి తొలగించుకోవడానికి, జీవితంలో ఎప్పుడూ కూడా ఎటువంటి ఫైనాన్స్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఈ వారంలో వస్తున్నటువంటి గురు పౌర్ణిమ, ఈ గురు పౌర్ణిమ రోజు మీకు ఎవరైతే గురువు ఉన్నారో ఆ గురువుని సత్కరించడం, అంటే ఏం లేదు, వాళ్ళకి ఏదైనా మంచి బట్టలు, వాళ్ళు కట్టుకుని వాడే బట్టలు లాంటివి కొని కొద్దిగా తాంబూలం దక్షిణతో పాటు వాళ్ళ పాదాలకు నమస్కరించి ఆ గురువుకి మీరు సత్కరించడం వల్ల ఈ గురువు యొక్క ఆశీస్సులు మీకు లభిస్తూ ఉంటాయి. ఏదో ప్రతి వాళ్ళకి గురువు లేకుండా ఉండరు. ఏదో విద్య నేర్పిన గురువో, వృత్తి నేర్పిన గురువో ఏదో గురువు ఉంటాడు. లేదా మీ తల్లిదండ్రులే మీ గురువుగా భావించి వాళ్ళని సత్కరించి వాళ్ళు ఆశీర్వాదం తీసుకోవడం వల్ల గురువు మీకు యాక్టివేట్ అయ్యి గురువు బలవంతుడు అవుతుంటాడు. జాతకంలో కానీ గోచారంలో కానీ గురుబలం ఉంటే అద్భుతంగా ఉంటుంది. ఇవి ఏదో కొన్ని కారణాల వల్ల ఇవి చేయలేకపోతున్నాం. శివాలయంకి దర్శించడం, అంటే దక్షిణామూర్తి అనుకుందాం, లేదు శివాలయం దర్శించి శివాలయంలో శివుడికి మరి ఏదో విధంగా అభిషేకం చేయించుకోవడం, లేదు ప్రస్తుతం దత్తాత్రేయ దేవాలయం, సాయిబాబా వారి దేవాలయం, రాఘవేంద్ర స్వామి వారి దేవాలయం, సో ఏదో ఒక ఈ గురువులకు సంబంధించిన దేవాలయం దర్శించి విధానంగా ఈ పాద పూజ, వాళ్ళకి పూజ చేయించుకోవడం, ఇవన్నీ మనకు కాదు. చక్కగా గోశాలకు వెళ్ళటం, గోపూజ చేయించుకోవడం, లేదు గోవు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి గోవుకి నమస్కరించుకొని గోవుకి ఇష్టమైనటువంటి శనగలు గోవుకి తినిపించడం, లేదంటే 3 పసుపు రంగు అరటిపళ్ళు పెట్టడం, ఈ విధంగా ఈ గురు పౌర్ణమి రోజు చేసుకోవడం వల్ల గురువు యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అదే శుక్రగ్రహ అనుగ్రహం కూడా కావాలంటే పౌర్ణమి రోజు ఈ సాయంకాలం పూట ఈ వెన్నెల వచ్చిన తర్వాత ఏదైనా అమ్మవారి ఆలయంలో లక్ష్మీ స్తోత్రం కానీ, కనకదార స్తోత్రం కానీ, లలితా సహస్రనామం కానీ పారాయణ చేసి అమ్మవారికి ఇంట్లో అయినా సరే పాయసం నైవేద్యంగా పెట్టి అది మీ కుటుంబ సభ్యులు ఆహారంగా తీసుకోవడం వల్ల ఈ పౌర్ణమి రోజు నియమంగా ఉండడం వల్ల కంపల్సరీగా మీకు ఈ జాతకంలో ఉన్నటువంటి శుక్రదోషం కానీ గురుదోషం కానీ తొలగిపోయి గోచార రీత్యా కూడా మంచి ఫలితాన్ని ఇవ్వడంలో చాలా వరకు కీర్తి లభిస్తూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్థాయిని బట్టి ఆవు దూడ, అది వెండితోనైనా మట్టితోనైనా మీ దగ్గర పెట్టుకోవడం అన్నది మంచిది. చిన్న వెండితో చేయనటువంటి ఆవు దూడ బొమ్మ లాంటిది వ్యాపారస్తులు తమ క్యాష్ బాక్స్లో పెట్టుకున్నా, లేదంటే ఈ గృహస్థులు వాళ్ళు క్యాష్ బీరువాలో పెట్టుకున్నా కూడా నిత్యం ఆ సంపద మీకు పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి. ప్రస్తుతం ఈ గ్రహస్థితి, గోచార గ్రహస్థితి ప్రకారం మనకి గురుమౌఢ్యం జరుగుతుంది. దానివల్ల శుభకార్యాలు వాయిదా వేసుకోవాలి, కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు, కొత్తగా ఇల్లు మారడం కూడా చేయకూడదు. అలాగే ఈ శుక్రుడు కేతువుతో కలిసి ఉండడం వల్ల ఆర్థిక పరంగా రొటేషన్ ఇబ్బంది పడడం, స్త్రీలకు అనారోగ్యం, స్త్రీలతో విరోధం, అంటే ప్రధానంగా ఈ గ్రహాలు రెండు కూడా ప్రస్తుతం ఈ గురువు శుక్రుడు కూడా ఈ కేతువు అలాగే మౌఢ్యం వల్ల మనకి సాధారణంగా మనీ రొటేషన్స్ ఆగిపోయినాయి. శుభకార్యాలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి ఇబ్బందుల నుంచి తొలగించుకోవడానికి, జీవితంలో ఎప్పుడూ కూడా ఎటువంటి ఫైనాన్స్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఈ వారంలో వస్తున్నటువంటి గురు పౌర్ణిమ, ఈ గురు పౌర్ణిమ రోజు మీకు ఎవరైతే గురువు ఉన్నారో ఆ గురువుని సత్కరించడం, అంటే ఏం లేదు, వాళ్ళకి ఏదైనా మంచి బట్టలు, వాళ్ళు కట్టుకుని వాడే బట్టలు లాంటివి కొని కొద్దిగా తాంబూలం దక్షిణతో పాటు వాళ్ళ పాదాలకు నమస్కరించి ఆ గురువుకి మీరు సత్కరించడం వల్ల ఈ గురువు యొక్క ఆశీస్సులు మీకు లభిస్తూ ఉంటాయి. ఏదో ప్రతి వాళ్ళకి గురువు లేకుండా ఉండరు.
ఏదో విద్య నేర్పిన గురువో, వృత్తి నేర్పిన గురువో, ఏదో గురువు ఉంటాడు. లేదు మీ తల్లిదండ్రులే మీ గురువుగా భావించి వాళ్ళని సత్కరించి వాళ్ళు ఆశీర్వాదం తీసుకోవడం వల్ల గురువు మీకు యాక్టివేట్ అయ్యి గురువు బలవంతుడు అవుతుంటాడు. జాతకంలో కానీ గోచారంలో కానీ గురుబలం ఉంటే అద్భుతంగా ఉంటుంది. ఇవి ఏదో కొన్ని కారణాల వల్ల ఇవి చేయలేకపోతున్నాం. శివాలయంకి దర్శించడం అంటే దక్షిణామూర్తి అనుకుందాం, లేదు శివాలయం దర్శించి శివాలయంలో శివుడికి మరి ఏదో విధంగా అభిషేకం చేయించుకోవడం, లేదు ప్రస్తుతం దత్తాత్రేయ దేవాలయం, సాయిబాబా వారి దేవాలయం, రాఘవేంద్ర స్వామి వారి దేవాలయం, సో ఏదో ఒక ఈ గురువులు సంబంధించిన దేవాలయం దర్శించి విధానంగా ఈ పాద పూజ వాళ్ళకి పూజ చేయించుకోవడం, ఇవన్నీ మనకు కాదు. చక్కగా గోశాలకు వెళ్ళటం, గోపూజ చేయించుకోవడం, లేదు గోవు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి గోవుకి నమస్కరించుకొని గోవుకి ఇష్టమైనటువంటి శనగలు గోవుకి తినిపించడం, లేదంటే 3 పసుపు రంగు అరటిపళ్ళు పెట్టడం, ఈ విధంగా ఈ గురు పౌర్ణమి రోజు చేసుకోవడం వల్ల గురువు యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అదే శుక్రగ్రహ అనుగ్రహం కూడా కావాలంటే పౌర్ణమి రోజు ఈ సాయంకాలం పూట ఈ వెన్నెల వచ్చిన తర్వాత ఏదైనా అమ్మవారి ఆలయంలో లక్ష్మీ స్తోత్రం కానీ, కనకదార స్తోత్రం కానీ, లలితా సహస్రనామం కానీ పారాయణ చేసి అమ్మవారికి ఇంట్లో అయినా సరే పాయసం నైవేద్యంగా పెట్టి అది మీ కుటుంబ సభ్యులు ఆహారంగా తీసుకోవడం వల్ల ఈ పౌర్ణమి రోజు నియమంగా ఉండడం వల్ల కంపల్సరీగా మీకు ఈ జాతకంలో ఉన్నటువంటి శుక్రదోషం కానీ గురుదోషం కానీ తొలగిపోయి గోచార రీత్యా కూడా మంచి ఫలితాన్ని ఇవ్వడంలో చాలా వరకు కీర్తి లభిస్తూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్థాయిని బట్టి ఆవు దూడ అది వెండితోనైనా మట్టితోనైనా మీ దగ్గర పెట్టుకోవడం అన్నది మంచిది. చిన్న వెండితో చేయనటువంటి ఆవు దూడ బొమ్మ లాంటిది వ్యాపారస్తులు తమ క్యాష్ బాక్స్లో పెట్టుకున్నా, లేదంటే ఈ గృహస్థులు వాళ్ళు క్యాష్ బీరువాలో పెట్టుకున్నా కూడా నిత్యం ఆ సంపద మీకు పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.